ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు ప్రతీకార దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. మిజైళ్ల దాడులతో రెండు వైపులా భారీగా నష్టం జరుగుతోంది. ఇరాన్ సైనిక స్థావరాలు, న్యూక్లియర్ ప్లాంటే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉండగా ప్రతిగా టెల్ అవీవ్పై మిజైళ్లు, డ్రోన్స్తో ఇరాన్ దాడి చేయడంతో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం మరో స్థాయికి చేరుకోబోతోందా? ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ దాడులకు అదే స్థాయిలో ఇరాన్ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. ప్రతి దాడులతో టెల్ అవీవ్పై విరుచుకుపడింది. దీంతో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 3 ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దాడుల్లో అటు ఇరాన్ టాప్ కమాండర్లతో సహా అణుశాస్త్రవేత్తలు మృతి చెందారు. రెండు దేశాలు తగ్గేదేలే అంటున్నాయి. శనివారం అర్ధరాత్రి మరోసారి టెహ్రాన్పై మిసైళ్లు, డ్రోన్లతో దాడికి దిగింది ఇజ్రాయెల్. ఇరాన్ గ్లాస్ ప్లాంట్లే టార్గెట్గా దాడులు చేసింది. న్యూక్లియర్ ప్లాంట్లపై గురిపెట్టింది. ఇజ్రాయెల్ మిసైళ్లను, డ్రోన్లను తిప్పికొడుతూ ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ ప్రతిదాడికి దిగింది. పరస్పర దాడులతో పరిస్థితి చేయి దాటింది. తమ దేశంపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడం కొనసాగిస్తే టెహ్రాన్ తగలబడిపోతుందని హెచ్చరించింది ఇజ్రాయెల్. పౌర నివాసాలపై దాడులు చేసి వారికి హాని తలపెట్టాలని చూస్తే ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఖమేనీ తన చర్యలతో తన దేశంలోని ప్రజలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని మండిపడుతోంది. ఇజ్రాయెల్కు మద్దతిచ్చిన దేశాలపై వైమానిక దాడులు తప్పవని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్పై చేస్తున్న దాడుల్ని ఆపడానికి ప్రయత్నిస్తే ఆయా దేశాలపై దాడులు చేస్తామని, వారి స్థావరాలను, నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. తమపై దాడులకు పాల్పడుతున్న టెల్ అవీవ్కు వాషింగ్టన్ మద్దతునిస్తోందని ఇప్పటికే ఇరాన్ అధికారులు ఆరోపించారు. అయితే అవన్నీ తప్పుడు ప్రచారాలని అగ్రరాజ్యం కొట్టిపడేసింది.